రాష్ట్రంలో బీజేపీ ఎదిగే అవకాశమే లేదు. ప్రధానికి టీపీసీసీ చీఫ్ కౌంటర్ సంచలన వ్యాఖ్యలు. కాంగ్రెస్ కవిత అల్టిమేటం. జూన్ 2 లోపు ఉద్యమకారుల హామీలు నెరవేర్చాల్సింది. ఇప్పటి వరకు చర్యలేవి. బండి భగీరథ్ అంశంపై డీజీపీని ప్రశ్నించిన సీఎం రేవంత్ రెడ్డి. సింగపూర్లో మంత్రి నారా లోకేష్ పెట్టుబడుల వేట. కీలక కంపెనీల సీఈఓలతో వరుస భేటీలు. నన్ను పార్టీ నుంచి దూరం చేయాలనుకుంటే అది ఎవరి వల్ల కాదు అని స్పష్టం చేసిన యాంకర్ శ్యామల. చంద్రబాబు గొప్పల కోసమే కలెక్టర్ల సదస్సులు, నిర్ణయాలు తీసుకోవడం తప్ప అమలు చేయరు అన్న అంబటి రాంబాబు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. నిజామాబాద్లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి వచ్చి చేయబోయే అభివృద్ధి పనులపై ఏం చేస్తారో చెప్పకుండా ప్రధాని కేవలం రాజకీయాలే మాట్లాడటం సరికాదని తెలిపారు. తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఎదిగే అవకాశం ఏమాత్రం లేదని తేల్చి చెప్పారు. భారత ప్రధానమంత్రి తెలంగాణకు వచ్చి బీజేపీ పార్టీకే ప్రధానమంత్రిగా మాట్లాడడం జరిగింది. వారు దేశానికి తండ్రి లాంటి వారు. అన్ని రాష్ట్రాలకి సమానంగా నిధులిచ్చి విధులిచ్చి ఆదుకోవాల్సినటువంటి ప్రధానమంత్రి పదవి ఉన్నటువంటి నాయకుడు కేవలం రాజకీయాలే మాట్లాడడం అనేది తెలంగాణ ప్రజలు రుచించడం లేదు. ప్రధానమంత్రికి వచ్చినప్పుడు ఈ రాష్ట్రం కొత్తగా అవతరించిన రాష్ట్రం, 12 సంవత్సరాల రాష్ట్రం, చిన్న రాష్ట్రం, కొత్త రాష్ట్రం, ఇక్కడ ఇవ్వాల్సినటువంటి నిధులు విధుల గురించి మాట్లాడాల్సి ఉండాల్సింది. విభజన హామీలో ఇచ్చినటువంటి హామీల గురించి, విభజన చట్టంలో హామీల గురించి మాట్లాడి ఉంటే బాగుండేది. ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఆదుకోవాల్సినటువంటి ప్రధానమంత్రి గారు కేవలం రాజకీయాలు మాట్లాడి ఈ రాష్ట్రంలో మేమే వస్తామనే మాట చెప్పడం వారు బీజేపీ పార్టీ కొరకే వచ్చినట్టుగా కనబడతా ఉంది. వారు ప్రధానమంత్రి హోదాలో వచ్చినారు. ప్రధానమంత్రి హోదాలో రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి అభివృద్ధి గురించి మాట్లాడుంటే సంతోషించే వాళ్ళం. బహుశా ప్రధానమంత్రి గారికి తెలియదు ఈ రాష్ట్రం యొక్క స్థితిగతులు, ఈ రాష్ట్రం యొక్క భౌగోళిక కుల సమీకరణలు. ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీ మొలకెత్తే సమస్య లేదు. ఇవాళ వెస్ట్ బెంగాల్లో ఏ రకమైనటువంటి రాజకీయాలు చేసి వాళ్ళ అధికారంలోకి వచ్చారో ఒక్కసారి ప్రజలకు అర్థం కావాలి. 1 కాదు 2 కాదు 92 లక్షల ఓట్లు తీసేశారు. సెక్యులర్ భావాలు కలిగినటువంటి ఓట్లు తీసేసి అక్కడ అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేసినారు. ఇక్కడ తెలంగాణ కూడా అలాంటి ప్రయత్నాలు సాగవు. తెలంగాణ ప్రజలు విఘ్నులు. తెలంగాణ ప్రజలు లౌకికవాదం నమ్ముకున్న ప్రజలు కాబట్టి ఇక్కడ అలాంటి పప్పులేం ఉడకవు. ప్రధానమంత్రి గారు ఇంకెన్నిసార్లు వచ్చినా వారు ఒక ప్రధానిగా ఇక్కడ ఇవ్వాల్సిన నిధులు విధులు ఇవ్వాల్సిందే తప్ప రాజకీయంగా వారు ఎన్ని మార్లు పర్యటనలు చేసినా ఇక్కడ బీజేపీ బలపడే అవకాశమే లేదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలుకు జూన్ 2 వరకు గడువు ఇస్తున్నామని, అప్పటిలోగా అమలు చేయాల్సిందేనని కవిత డిమాండ్ చేశారు. బంజారా హిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యక్రమంలో ఉద్యమకారుల సంఘాలతో టీఆర్ఎస్ చీఫ్ సమావేశమయ్యారు. ఉద్యమకారుల డిమాండ్లకు కవిత మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అప్పటికి హామీలు అమలు చేయకుంటే ఉద్యమకారులతో కలిసి ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఇవాళ ఈ
మహబూబ్ నగర్ గడ్డ మీద మనం ఒక్క విషయం ఆలోచన చేసుకోవాలి. తెలంగాణ ఉద్యమం అంతా ఎందుకోసం కొట్లాడినాం? మనం నీళ్ళ కోసం కొట్లాడినాం. నీళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడినా పల్లె పల్లెన పల్లెలు మొరిసే మా పాలమూరులోనా అని ఆ పాట గురించి మాట్లాడుకున్నాం. మా పాలమూరులో నీళ్లు లేవనే దుఃఖం గురించి మాట్లాడుకున్నాం. కృష్ణానది 300 కిలోమీటర్లు మన మహబూబ్ నగర్ ప్రాంతంలో పోతున్నా కూడా బిరబిరా కృష్ణమ్మ కదిలిపోతుంది తప్పితే మా పొలాలకు నీళ్ళు వస్తలేవని బాధపడి దుఃఖపడి ఆ ఆవేదన నుంచి పిడికిలు బిగించి ఉద్యమం చేస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మరి వచ్చినటువంటి ఆ రాష్ట్రంలో 12 ఏళ్ళు అవుతుంది. 1 కాదు 2 కాదు 12 ఏళ్ళు అవుతుంది. ఈ 12 ఏళ్లలో పాలమూరుకి ఒక్కటంటే ఒక్క ఎకరానికి కూడా కృష్ణా నీళ్ళు రాలేదు. అంతకుముందు పెండింగ్ ఉన్నటువంటి లిఫ్టులు, అది భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, అన్నీ 50% పూర్తి చేసుకున్నాం. అవి కూడా సంపూర్ణంగా పూర్తి చేసుకోలే. కానీ మెయిన్ కృష్ణానది ఏదైతే ఉందో ఆ కృష్ణానది నుండి మన పాలమూరుకి రావాల్సినటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికి కూడా మన పొలాలకు రాలే. 12 ఏళ్ళు అయినాయి. 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, 2.5 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కానీ ఇప్పటి వరకు ఒక్క చుక్క నీళ్ళు రాలే. 33,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయింది. 33,000 కోట్ల రూపాయలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టిరు. కానీ 33 ఎకరాలకు కూడా నీళ్ళు ఇయ్యలే. చాలా దారుణమైన పరిస్థితి. ఇవాళ మేలో ఉన్నాం మనం. దసరా వరకు మీకు టైం ఇస్తాం. అక్టోబర్ 20-21 దసరా ఉన్నది. 4 నెలల లోపల మీరు ఇదే లక్ష్మీదేవిపల్లిలో రిజర్వాయర్ కట్టాలి. పాలమూరు రంగారెడ్డి జిల్లా కోసం చేపట్టినటువంటి ప్రాజెక్టును మొదలు పెట్టాలి. పనులు పెద్ద ఎత్తున ప్రారంభించాల్సిందే. ఒకవేళ మీరు ప్రారంభించకపోతే దసరా తెల్లారి నుండే తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో, టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మొత్తం పాలమూరు రంగారెడ్డి జిల్లా పరివాహక ప్రాంతం అంతా కూడా మేము పాదయాత్ర చేస్తాం. ప్రతి నియోజకవర్గంలో ప్రతి దగ్గర ప్రజల్ని కూడగడుగుతాం. మీరు చేస్తున్నటువంటి అన్యాయాన్ని ప్రజలకు వివరించి చెప్తాం తప్పితే ఇంకొక ఆలోచన చెయ్యం. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై నమోదైన పోక్సో కేసుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ నెల 8వ తేదీన ఫిర్యాదు వస్తే ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని డీజీపీ సివి ఆనంద్ను ప్రశ్నించారు. ఈ కేసులో వెంటనే విచారణ చేపట్టాలని డీజీపీని ఆదేశించారు. కేసులో సమగ్ర విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విక్టిమ్ స్టేట్మెంట్ ఆల్రెడీ ఒకసారి రికార్డ్ అయింది, అది కూడా నేను చదివాను. ఇంకా ఫర్దర్గా మేము ఇంకా దీనిలో కొన్ని ఇన్ఫర్మేషన్ ఇంకా మనకు కావాలి. అందుకే మేము మళ్ళీ ఒకసారి ఆమెతోటి మాట్లాడతాం. ఇది మనకు అతను దొరికితే, అతనికి ఆఫెన్స్ ప్రూవ్ అయితే మేము ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం. ఒక పాక్సో కేసు మన దగ్గర రిజిస్టర్ అయింది. పాక్సో కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఇప్పటి వరకు చట్టం ప్రకారంగా ఏమేం కేసులు చేయాలి, లాస్ట్ 1-2 డేస్ లో కూడా మన వాళ్ళు చాలా ప్రయత్నం చేసి అన్ని డాక్యుమెంటేషన్ కలెక్ట్ చేశారు. అక్యూజ్ గురించి కూడా మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సిడిఆర్ నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. మనకు దొరికితే అతన్ని మేము ఖచ్చితంగా పట్టుకుంటాం. నా కోసం ఇది మన పోలీస్ స్టేషన్ లో ఒక పాక్సో కేసు రిజిస్టర్ అయింది. ఇది విక్టిమ్ కి ప్రాపర్ గా జస్టిస్ ఇవ్వడానికి మన బాధ్యత ఉంది. కేస్ కంప్లైంట్ లో ఏమేమి ఉంది అది అన్ని వెరిఫై చేసి ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ మేము చేస్తాము. ఇలా మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగినప్పుడు ఫోక్సో కేసు పెట్టారు. ఫోక్సో కేసు పెట్టినప్పుడు చట్టం ఏం చెప్తుంది? 164 ప్రకారము మెజిస్ట్రేట్ ముందు అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సిన బాధ్యత పోలీస్ అధికారుల మీద ఉంది. మరి ఎందుకు రికార్డ్ చేయించలే? దేశవ్యాప్తంగా చర్చించుకుంటారు. ఇప్పుడు వేరే దేశం నుంచి వచ్చి అత్యాచారం చేసి నాకు అర్థం కాలే. ఉగ్రవాదులు వచ్చి అత్యాచారం చేసిరా? అదే కుటుంబంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ పార్టీకు అది సాయం లేదు. ఇట్స్ ఎ లీగల్ మ్యాటర్. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. బండి సంజయ్ గారు మన నేత, మా మినిస్టరు, ఆయనకు ఈ యొక్క దీంతో ఎపిసోడ్ సంబంధం లేదు. ఒకవేళ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉంటే దట్ విల్ బి ఇన్వెస్టిగేటెడ్ బై ది పోలీస్. మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో
ఏ రకంగా కాంగ్రెస్ బీజేపీ కలిసి ఏ రకంగా నాటకాలు ఆడుతున్నారో మన గత కొన్ని సంవత్సరాలుగా చూస్తా ఉన్నాం. ఈ గడిచిన 3 రోజుల నుంచి కూడా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారిని కాపాడడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా ప్రయత్నాలు చేస్తున్నారో మన కళ్ళారా చూస్తా ఉన్నాం, మనం వింటా ఉన్నాం. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారి కుమారుడు మరి పోక్సో చట్టం కింద కేసు నమోదై దాదాపు 3 రోజులు కావస్తా ఉన్నా మరి దానిపైన ఇలాంటి విచారణ చేపట్టకుండా తక్షణం ఎవరైతే బండి సంజయ్ కుమార్ గారి కుమారుడు ఉన్నారో వారి పైన కేసు బుక్ అయింది, ఇమ్మీడియట్ గా వారిని తక్షణం అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉన్నా ఇలాంటి చర్యలు తీసుకోకుండా తిరిగి వారిని కాపాడే ప్రయత్నం రాష్ట్రంలో ఉన్నటువంటి హోంశాఖ బాధ్యతలు చేపట్టినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాపాడడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది మన స్పష్టంగా కనపడతా ఉన్నది. మరి ఈ పోక్సో చట్టం అనేది అందరికి తెలుసు. ఎవరైతే 18 సంవత్సరాలు నిండని అమాయక బాలికల పైన ఎవరైనా అత్యాచారం చేసే ప్రయత్నం చేసినా వారి పోక్సో చట్టం కింద మనమే కేసు బుక్ చేసి ఇమీడియట్ గా వారిని అరెస్ట్ చేసి దానిపైన విచారణ జరిపించాల్సిన అవసరం ఉంటది. కానీ 3 రోజులు కావస్తా ఉన్నా మరి ఇలాంటి చర్యలే కాదు, మరి వారిని కాపాడే ప్రయత్నం జరుగుతూ ఉంది. 3 సార్లు అయినా మా యొక్క పార్టీ కరీంనగర్ లో 3 సార్లు శాసనసభ్యుడు మా యొక్క గంగుల కమలాకర్ గారి చేతిలో చిత్తుగా ఓడిపోయినాడు. కేవలం ఈ బండి సంజయ్ గెలిచిన ఎంపీ అంటే రామ మందిరం దేవుని పేరు చెప్పినటువంటి దౌర్భాగ్యుడు బండి సంజయ్. సొంత బలం లేరు. ఎలక్షన్స్ ముందేమో చిప్ప చేత పెట్టుకుని నాకు ఏం లేదని చెప్పి అమాయకుని అన్ని తాకట్టు పెట్టుకున్నా అని చెప్పేసి ప్రజలకి దండం పెట్టుకుని గెలిచిన తర్వాత 100 కోట్లు ఏడికెళ్ళి వచ్చిన బండి సంజయ్ గారిని అడుగుతా ఉన్నాం. సమానం చెప్పాలి. మన జరిగిన కరీంనగర్ ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఎట్లా ఖర్చు పెట్టా అడుగుతున్నాం ఈ రోజు మేము. కాబట్టి చాలా క్లియర్ గా నీ యొక్క రాజకీయ చరిత్ర అందరికి తెలుసు. 2018కి ముందు ఏముంటే నువ్వు ఈ రోజు ఏమున్నావు నువ్వు? బ్లాక్ మెయిల్ రాజకీయాలకి రేవంత్ రెడ్డితో చీకటి ఒప్పందాలు చేసుకుని చీకటి వ్యాపారాలు చేసుకుంటా నీ బీజేపీ పార్టీని నీ ధర్మాన్ని అంతా కూడా కాంగ్రెస్ కి రేవంత్ రెడ్డికి తాకట్టు పెట్టినటువంటి నాయకుడు బండి సంజయ్. ముసలి కన్నీరు వేరుస్తా ఉంటాడు, ముసలి కన్నీరు వేస్తా ఉన్నాడు. ఏదైనా సరే వాస్తవం ప్రజలకు తెలుస్తుంది. నిజాలు తెలియడానికి టైం పడుతుంది కానీ ఖచ్చితంగా టైం వచ్చినప్పుడు బయటపడుతుంది. ఈ రోజు బయటపడ్డది బండి సంజయ్ యొక్క అసలు నిజ స్వరూపం. ముసలి కన్నీరు కాదు, కళ్ళకి నీళ్లు పెట్టుడు కాదు, దేవుని పేరు ఎప్పుడు కాదు, ధర్మం పేరు ఎప్పుడు కాదు. ఇమీడియట్ గా రాజీనామా చేసినాక నువ్వు నిర్దోషివా దోషివా నిరూపితమవుతుంది. కాబట్టి ఈ యొక్క ముసలి కన్నీరు కారణం బంద్ చేయాలి బండి సంజయ్ అని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. మదర్స్ డే రోజు మేము మిమ్మల్ని అడుగుతున్నాం, మీరు బేటీ బచావో బేటీ పడావో ఒక నినాదంగా మాత్రమే కాదు, నిజం చేసి చూపించండి. ఆ బేటీ తల్లి బాధిత బాలిక ఎవరైతే ఉన్నారో ఆ తల్లికి న్యాయం చేయండి, ఆ తల్లికి న్యాయం చేయండి. ఆ తల్లి అర్థిస్తూ ఉన్నది, ఆ తల్లి అడుగుతూ ఉన్నది. ఇక్కడ మీడియాకు వాళ్ళు లీకులు ఇచ్చినట్టు, మీడియా ప్రచారం చేస్తున్నట్టు వాళ్ళు పేదలు కాదు, వాళ్ళు డబ్బు ఎరవేసి కాదు, హనీ ట్రాప్ అసలే కాదు. ఇది 17 సంవత్సరాల మైనర్ బాలిక. ఆమె 2 సంవత్సరాల నుంచి వెంట తిప్పుకుంటా ఉన్నాడు, 15 ఏళ్ల నుంచే. ఆమె మైనర్ బాలిక అని తెలియదా? మేజర్ అయినటువంటి ఈ సాయి భగీరథకు ఇది తప్పని తెలియదా? తండ్రి ఎట్లా వెనుకేసుకొస్తాడు? తానే స్వచ్ఛందంగా ఇవాళ తప్పుకోవాలి. పదవి నుంచి మోదీ గారు వస్తున్న సందర్భంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఆయన్ని బర్తరఫ్ చేయాలి. కానీ బీజేపీకి చిత్తశుద్ధి లేదు. కతువా నేరస్తులను, అత్యాచార బాధితులను పూలదండలేసి సన్మానించి మంత్రులే స్వయంగా దగ్గరుండి స్వాగతిస్తారు, బహిరంగ ర్యాలీలు చేస్తారు. ఇది కదా. అట్లాగే ఉన్నావు బాధితురాలి కుటుంబాన్నంతా చంపేస్తారు, ఆ న్యాయవాదిని కూడా హత్య చేస్తారు. ఇది బీజేపీ, ఇది బీజేపీ తీరు. మహిళకు వీళ్ళు ఎలాంటి హైందవ ధర్మము, సనాతన ధర్మము మాటలు ఎట్లా ఉంటాయండి? మాతృమూర్తి, దేవత, శక్తి స్వరూపిణి మహిళని వినమ్రంగా నమస్కరిస్తారు. ఈ నటనలకేం తక్కువ లేదు. నిజంగా మీరు మహిళకి ఏం చేస్తూ ఉన్నారు? నినాదాలకు పరిమితం చేయకండి, నిజం చేసి చూపించండి, మహిళకు రక్షణ కల్పించండి. ఇక్కడ బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఆయన కుమారుడు ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడితే, ఇలాంటి దురాగతాలకు పాల్పడితే, గతంలోనే ఆయన అనేక ర్యాగింగ్తో పేరుతో స్నేహితులను, క్లాస్మేట్స్ని, జూనియర్స్ని బాధించిన ఘటనలు వీడియో రికార్డ్ చేస్తూ మరి నిర్భయంగా ఏంది బరితెగింపు, ఏంది బలుపు, ఎందుకు ఇట్లా పరిస్థితులు ఉంటాయి, ఆ అమ్మాయి నా స్నేహితులతో కూడా తిరిగిందని చెప్పేంత నీచ సంస్కృతి ఏంది? ఇదా బాలికలకిచ్చే, ఇదా స్త్రీలకిచ్చే గౌరవం? ఇదా బీజేపీ బేటీని బచాయించే తీరు?
మోదీ గారు రాష్ట్రానికి వస్తున్నారు. మోదీ గారు 2 కోట్ల మంది మహిళల పక్షాన మీరు న్యాయం చేయాలి. బాధిత బాలికకు నిర్భయ చట్టం ప్రకారం కానీ ఫోక్సో చట్టం ప్రకారం కానీ మీరు ఏదైతే కఠినమైన చట్టాలు తీసుకొచ్చిండ్రో ఆ చట్టాలు పేదలకే కాదండి, పేదలు అత్యాచారాలు చేసినప్పుడో పేదలు నిందితులైనప్పుడో కాదు, ఇట్లాంటి మంత్రుల కుమారులు కానీ ఇట్లాంటి ప్రజాప్రతినిధుల కుమారులు కానీ తప్పు చేసినప్పుడు తప్పకుండా సమానమైన శిక్ష ఉండాలి. అట్లానే నిన్న బండి సంజయ్ గారి కొడుకు మీద సాయి భగీరథ్ మీద ఏదైతే పోక్సో కేసు నమోదైందో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కావాలనే సైడ్ లైన్ చేస్తున్నట్టు ఆ బాధితురాలు చాలా రోజుల నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా కూడా ఎఫ్ఐఆర్ కాకుండా అడ్డుకుంటున్నట్టుగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. నిజంగా కూడా ప్రజలకు కూడా విశ్వాసం రోజు రోజుకు వ్యవస్థల మీద సన్నగిలుతా ఉన్నది. ఎందుకంటే ఏ మోడీ గారు అయితే వచ్చిండ్రో ఆ మోడీ గారు వేదిక మీద ఒక దిక్కేమో రేవంత్ రెడ్డి కూర్చున్నాడు, ఇంకో దిక్కేమో బండి సంజయ్ కూర్చున్నాడు. ఒక పోక్సో కేసు పెట్టబడ్డటువంటి ఒక మంత్రి కొడుకు ఉన్నటువంటి పరిస్థితి లోపల అది అప్పుడే తెర మీదకి వచ్చినటువంటి సందర్భం లోపల ఆయన వేదిక మీద ఎట్లా కూర్చోబెట్టిరు, ఎవరు దానికి కారకులు అన్నది నిజంగా కూడా సామాన్యులకు ఇలా చట్టం మీద విశ్వాసం పోతా ఉన్నది. అదే సమయం లోపల ప్రభుత్వం కూడా నిన్నటిదాకా ఏం తెలియనట్టు ఇవాళనే మొదటిసారి తెలిసినట్టు ముఖ్యమంత్రి గారు హుటాహుటిన ఆదేశాలు జారీ చేసినట్టు కఠిన చర్యలు తీసుకోవాలి, విచారణ జరపాలి అని చెప్పి డీజీపీకి ఆదేశాలు జారీ చేసినట్టు ఇవాళ పొద్దున్నే పేపర్లలో చూస్తా ఉన్నాం. నిన్నటిదాకా రాష్ట్రం అంతా చర్చలో ఉన్నటువంటి సందర్భ విషయం అది. మీరు పెద్ద ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది మీకు తెలియదు అనడం నిజంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి బలహీన వర్గాన్ని ఇక్కడ ఉన్నటువంటి పేదల్ని అవమానించడం అని చెప్పి భావిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఆ బాధితురాలు ఆ బిడ్డకు న్యాయం జరగాలని తెలంగాణ రక్షణ సేన డిమాండ్ చేస్తా ఉన్నది. కొంత కుల సంఘానికి సంబంధించిన ప్రతినిధులు ఏదో ప్రభుత్వాన్ని కొంత వ్యక్తులను బదనాం చేసే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు ఎవరు కూడా కులాల ప్రస్తావన, బీసీలు ఎస్సీ ఎస్టీల ప్రస్తావన లేదు. అమ్మాయి కూడా సేమ్ ఆ కులానికి సంబంధించిన అమ్మాయి కాబట్టి ఇక్కడ ఎవరు కూడా రాజకీయం చేసే ఆలోచన లేరు. అయితే పెద్ద మనుషులు కుల పెద్ద మనుషులుగా ఇష్యూను పంచాయతీ చేసి పెళ్లి చేస్తారా, పంచాయతీ చేస్తారా, ఏం చేస్తారో మీ ఇష్టం. అండర్ ఏజ్ ఉన్నప్పుడు దానికి ఉన్న చట్టం ఉన్నటువంటి నిబంధనలు ఏం చేస్తారో మీ ఇష్టం. కానీ నారా లోకేష్ సింగపూర్లో బిజీగా పర్యటిస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆయన పలు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, ప్రభుత్వ విభాగాలతో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పర్యటనలో సింగపూర్ వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ కార్యాలయంలో జరిగిన జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ సమావేశంలో లోకేష్ పాల్గొన్నారు. మరోపక్క సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు, ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో కీలక భేటీలు, పలు అంశాలపై చర్చించారు.
తనను పార్టీ నుంచి దూరం చేయాలనుకుంటే అది ఎవరి వల్ల సాధ్యం కాదని ప్రముఖ యాంకర్ వైసీపీ నాయకురాలు శ్యామల అన్నారు. శ్యామలకు కౌంట్ డౌన్ మొదలైందని కొంతమంది మాట్లాడుతున్నారని, కానీ వారికి ఒక్కటే సమాధానం చెప్పదలుచుకున్నానని అన్నారు. తాను పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదని వారు తెలుసుకోవాలని అన్నారు. ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకోవడం కోసమే జగనన్న ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పారు. అందరికి నమస్కారం. ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా వీగన్ అనేటువంటి ఒక అంశాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆలోచన చేశారు అనే విషయాన్ని ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాం. బయలుదేరదామా? జై జగన్. ఒకసారి మీరు కూడా ఏది కరెక్టో ఆలోచించండి. జోహార్ వైఎస్ఆర్. రాష్ట్రంలో చంద్రబాబు 2 ఏళ్ల పాలనలో తీవ్ర వజ్ర వ్యతిరేకత కనిపిస్తోందని, దాన్ని దాచేస్తూ కలెక్టర్ల సమావేశాల పేరుతో గప్పాలు కొట్టుకుంటున్నారని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. 2 రోజుల పాటు జరిగిన కలెక్టర్ల సమావేశం మరోసారి చంద్రబాబు గొప్పలకు ఉపన్యాసాలకే పరిమితమైందన్నారు. చంద్రబాబు పాలనలో 7 సార్లు నిర్వహించిన కలెక్టర్ల సమావేశాల్లో ఒక్క మంచి సంస్కరణ ఆయన తెచ్చారా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఎక్కడికి? సింగపూర్. దేనికి? గవర్నెన్స్ కోసం నేర్చుకోవాలని. అసలు నువ్వే సింగపూర్కి చెప్పి అంత మొగోడని చెప్తూ ఉంటావు కదా. ఒక బృందాన్ని పంపించి అక్కడ తిప్పుకొచ్చారు. వాళ్ళు పరిపాలనకు సంబంధించిన, గవర్నెన్స్ సంబంధించిన అన్నీ కూడా తెలుసుకొని ఈయనకి చెబితే ఈయన ఆయన అమలు చేస్తాడంట. నేను అడుగుతా ఉన్నా, అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎన్నికలకు ముందు ఏ వాగ్దానాలు చేశారు నాకు చెప్పండి ఒకసారి. 1 కాదు 2 కాదు, సూపర్ 6 సూపర్ 7 అన్నారు. దాంతోపాటు 142 హామీలు ఇచ్చారు. ఎన్ని అమలు చేశారు మీరు? నాకు అర్థం కాలేదు. ఎంత దుర్మార్గం అంటే అరకొరగా అమలు చేశారు కొన్ని, అయిపోయిన సూపర్ 6 అన్నారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏం కావాలి? ఇంతకన్నా మోసం ఏం కావాలి? నేను సింగపూర్ వెళ్ళి సంస్కరణ చేయడానికి, లేకపోతే గవర్నెన్స్ చేయడానికి మరి ఎన్ని సింగపూర్ వెళ్ళి మీరు ట్రైనింగ్ అయ్యి వచ్చి ఇచ్చారు హామీ? నేను అడుగుతా ఉన్నా. ఒకటే ఆడబిడ్డని, ఇది నెలకు 15,100 చొప్పున ఏడాదికి 18,000 ఇస్తామన్నారు. ఇచ్చారా? మోసం చేశారు కదా. సింగపూరు వెళ్ళి స్టడీ చేసి ఇది ఇచ్చారా మీరు? మీరంతటా మీరే కదా ఇచ్చింది. అమలు చేసే కార్యక్రమం చేస్తున్నారా? తప్పుకు పోయి దబాయించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నెలకు 3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇచ్చారా? ఇవ్వరా? అదే కొట్టారు. అంతేకాదు ఎస్సీ ఎస్టీ బీసీలకు, మైనారిటీలకు 4,000 చొప్పున 50 ఏళ్ళు పైబడితే వారికి 4,000 చొప్పున పెన్షన్ ఇస్తా ఉన్నారు. ఆ పెన్షన్ ఇచ్చారు, కానీ ఈ పెన్షన్ మాత్రం ఎగ్గొట్టేటటువంటి కార్యక్రమం చేశారు. ఎన్ని అబద్ధాలు ఆడాలో, ఎన్ని అసత్యాలు చెప్పాలో అన్ని అసత్యాలు చెప్పి మీరు పథకాలు అమలు చేయకోకుండా, ఇచ్చిన పథకాలు అమలు చేయకోకుండా ఇవాళ మోసం చేసేటటువంటి కార్యక్రమం చేసినటువంటి ఒక దుష్ట పరిపాలన నారా చంద్రబాబు నాయుడు గారిది. అంతేకాదు మేము ఇచ్చినటువంటి పథకాలను రద్దు చేసి పారేశారు. ఏది ఒకటి అమలు చేయలేదు. నేను ఒక్కటే మనవి చేస్తున్నా, మీరు సింగపూర్ వెళ్ళి, అక్కడికి వెళ్ళి, ఇక్కడికి వెళ్ళి ఏదో నేర్చుకుని ఇవాళ చేయాలని అనుకుంటున్నారే. అసలు మేనిఫెస్టో మీరు ఇచ్చిందే కదా. ఏదైనా సింగపూర్ చెబితే ఇచ్చారా? మేనిఫెస్టో మీరు ఇచ్చారు. ఆ మేనిఫెస్టో ఎక్కడుంది ఇవాళ? నేను సగర్వంగా చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు మా మేనిఫెస్టోని ఇంటింటికి పంచాం. మా మేనిఫెస్టోని ప్రతి కలెక్టర్ ఆఫీసులోనూ, ప్రతి ఆఫీసులోనూ గోడకు తగిలించాం. దిస్ ఈజ్ మేము ఇచ్చినటువంటి హామీ పత్రం. ఇది ఒకటొకటి టిక్ చేసుకుని అన్నిటినీ కూడా అమలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. సరే, ఆ తర్వాత పరిణామాలు ఎలా